ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడి మీద సీరియస్ అవటం కాదు మమ్మీ. అసలు ఎలక్షన్స్ లో నువ్వెలా గెలుస్తావు? ఏమైనా ప్లాన్ చేసావా? ఆ సిండికేట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వే శాసిస్తూ వచ్చావు. ఇక మీదట కూడా నువ్వే శాసించాలి. నీ శాసనమే అమలు కావాలి. అలా కాకుండా ఎలక్షన్స్ లో నువ్వు కాని ఓడిపోతే నీ పరువు పోవడం కాదు మమ్మీ, చాలా మంది దగ్గర నా పరువు కూడా పోతుంది. డూ సంథింగ్ మమ్మీ. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పింది అర్థమైందిగా? మిస్ అవ్వకూడదు. ఈ ఝాన్సీదేవి గెలుపుని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఈరోజు కాలేజ్ సిండికేట్కి సంబంధించిన ఎలక్షన్స్. అవును, గట్టి పరిస్థితిలో ఈ ఎలక్షన్స్లో గెలిచేది నేనే. అక్కడికి వెళ్ళడానికే రెడీ అవుతున్నాను. ఎలక్షన్స్ అవి చూసుకున్న తర్వాత వచ్చాక కలుస్తాను. ఓకే, డెఫినెట్లీ. బామ్మగారు, రాగి జావ తీసుకోండి. రాగిజావా? ఇదే ఆరోగ్యానికి మంచిది, తీసుకోండి. ఇదిగో, నాకు కోల్డ్ కాఫీ కావాలి. ఏంటే ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డావు? చెప్పింది వినిపించడా లేదా? ఎవరికి చెప్తున్నావు? ఇంకెవరికి చెప్తాను? దానికే. నీ కాఫీ ఎందుకు తెస్తుంది? ఏ, నీకు రాగి జావ ఎందుకు తెచ్చింది? తను నా కోసం ఈ ఇంట్లో ఉంటుంది కాబట్టి. హా? నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నీకు సేవ చేసినప్పుడు నాకు చేయదా? కాఫీ కదా, తీసుకొస్తాను. నువ్వుండవే. నువ్వు పనులు చేయడం ఏంటి? ఆ, ఎందుకు చేయదు? ఎందుకు చెయ్యాలి? ఎందుకంటే నేను ఈ ఇంటికి గెస్టును కాబట్టి. నువ్వు గెస్ట్లా లేవే, బామ్మగారు, గోస్ట్లా ఉన్నావు. బామ్మగారు. నువ్వుండవే. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. తలనొప్పి అంటది, మెడనొప్పి అంటది, అదంటది ఇదంటది. ఏదో ఒక పని చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటుంది. హా? దీన్ని ఇబ్బంది పెడితే నాకేమైనా కలిసొస్తుందా? లేక నా నెత్తి మీద కిరీటం ఏమైనా పెడుతుందా? అయినా కాఫీ ఇస్తే ఏమైనా అరిగిపోతుందా? ఏ, నువ్వు చేసుకుంటే నీ కండేమైనా కరిగిపోతుందా? బామ్మగారు, కాఫీ కోసం ఎందుకింత గొడవ? ఇవాళ చిన్నదే కదా అని వదిలేస్తే రేపు కొండంత అవుద్ది. నీకు తెలియదూరుకో. ఏమే, అడిగిన కాఫీ ఇస్తావా ఇవ్వా? ఇవ్వదు. నేను మీతో మాట్లాడటం లేదు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఏంటండి, నాతో గొడవ పడాలనుకుంటున్నారా? గొడవేంటి? అవసరమైతే ఫైటింగ్లు కూడా చేస్తాను. రఫా రఫా. ఆ, నువ్వు రప్పా రప్పా అంటే నేనేమైనా వెర్రి పప్పనా? ఏమో, ఎవరికి తెలుసు? ఏంటండి, కాఫీ అడిగితే ఇన్ని మాటలంటారా? అసలు ఈ ఇంటికొచ్చిన గెస్ట్ కి రెస్పెక్ట్ ఉందా లేదా ఈ ఇంట్లో? ఏంటి బామ్మ, ఏమైంది? ఏమవుటంటే ఈవిడ గారు నన్ను రఫా రఫా అంటుంది. మీరేమన్నారు? నేనేం అనలేదురా నాయనా. బామ్మగారికి కోల్డ్ కాఫీ కావాలంట. కోల్డ్ కాఫీయా? అయినా వాతావరణం కోల్డ్ గా ఉంటే కోల్డ్ కాఫీ ఏంటి బామ్మగారు? అది మా బామ్మకు అలవాటు. ఆవిడికంత అలవాటైతే ఆ కోల్డ్ కాఫీ ఏదో నువ్వే పెట్టివచ్చుగా. నేనెందుకు చేస్తాను? ఈ పల్లవి ఉంది కదా. ఏంటి బామ్మ అర్థం పద్ధం లేకుండా? పెద్దవాళ్ళకి సేవ చేయటం మంచిదేగా, ఇందులో తప్పేముంది? అంటే పల్లవి నానమ్మ పనులు చేస్తుంది కదా. అంటే ఏంటనయ్య, అక్క చెప్పింది తప్పంటావా? పెద్దవాళ్ళకి సేవ చేయడం మంచిది అని అక్క చెప్తుంది కదా. కరెక్ట్ గా అర్థం చేసుకున్నావురా తమ్ముడు. ఏ, అక్షిత చేస్తే తప్పేంటట? అంటే నాకు కాలేజ్కి టైం అవుతుంది. అలా అంటే పల్లవి కూడా కాలేజ్కి వెళ్ళాలి కదా. మనం అందరం కాలేజీకి వెళ్ళాలి.
అక్క డైలాగ్ ప్రకారం పెద్దవారికి సేవ చేయడం మంచిది కాబట్టి ఎటు పని పాట లేకుండా ఇంట్లో ఉంది అక్కే కాబట్టి అక్క ఆ కోల్డ్ కాఫీ ఏదో నువ్వే పెట్టే. అటు తిరిగి ఇటు తిరిగి నాకు అప్ చెప్తున్నారేంటి సేవ? నాకెక్కడ కుదురుతుంది? ఆ, నేను సంతోష్ని చూసుకోవాలి, మీ బావగారికి ఫోన్ చేయాలి, నాకు చాలా పనులున్నాయి. బామ్మగారు వీళ్ళందరూ రెడీ అవ్వాలి. ఆల్రెడీ నేను రెడీ అయ్యాను కాబట్టి కాఫీ నేను అది కాదే, ఇంకొదిలేమంటున్నాను కదా బామ్మ. చంటి మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అక్షిత వెళ్దామా? ఓహో, ఇప్పుడు ఇతనితో పాటు కాలేజీకి వెళ్ళాలా? కర్మ. చరణ్ వాళ్ళు కూడా రావాలి కదా. వాడు పల్లవితో వస్తాడులే, మనం ఇద్దరం కలిసి వెళ్దాం. పదా పదా, హా. నేను తెస్తానులే, నువ్వురా. రారా, నీకోసమే చూస్తున్నాం. చంటి అక్షిత లేరు బామ్మ. వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు. కొత్త జంట కదరా, దారిలో కిచకిచలాడుకుంటూ వెళ్లాలని వెళ్ళారు. మీరిద్దరు కూడా అలాగే. ఆ? ఏంటి? అదేరా, పల్లవి సైకిల్ పంచర్ అయిందంట, అందుకని నీ కారులో తీసుకుని వెళ్తే. నా కార్లోనా? నా కార్ ట్రబుల్లో ఉంది. మెకానిక్ రమ్మని చెప్పాను. అయితే బైక్ ఉంది కదా, బైక్ మీద తీసుకుని వెళ్ళు. ఇంకా నయం, ఎత్తుకుని తీసుకెళ్ళు అని అనలేదు. అలాగైనా బెటరే. బామ్మా, ఇలాంటి ఫిట్టింగులు పెట్ట మాకు. నేను తనను తీసుకుని వెళ్ళను. అంటే నేను చెప్పినా కూడా తీసుకుని వెళ్ళవా? మ్మ్హ్. ఈ బామ్మ చెప్పినా కూడా తీసుకుని వెళ్ళవా? మ్మ్హ్. అంతేరా, అంతే. నేనంటే ప్రేమ తగ్గిపోయింది నీకు. నా మాట అంటే లెక్క లేకుండా పోయిందిరా నీకు. నేనేమైపోయినా పర్వాలేదురా నీకు. అమ్మా, బామ్మగారు నువ్వు ఆగు, నువ్వు ఆగు. నీ డ్రామాలన్నీ నాకు తెలుసు. నీకే గుండె నొప్పి రాలేదు. ఒరేయ్, నేను అడిగినట్టు ఇప్పుడు పలవిని నీతో పాటు తీసుకెళ్లేదనుకో, నేను గుండెల మీద బాధేసుకునైనా చేస్తాను. తర్వాత నువ్వే ఏడుస్తావు. పద.